వేదాంత సారం చెప్పుకుంటున్నాం కదా, అందులో నిన్న ఎక్కడి దాకా చెప్పుకున్నాం? ఏది? భాగ లక్షణం. ముక్క భాగము, రెండో భాగము, పావల రూపాయలో పావల నాలుగో భాగము. అది అక్కడ దాకా వచ్చాం. ఓకే, అయితే మనం ఏం చేస్తున్నాం నిన్న అంటే, 3 పద్ధతుల్లో మనకి ఈ తత్వమసి అనేటువంటి వాక్యం గురించి మనకి చెబుతారు అని చెప్పే విషయాన్ని చెప్పుకుని వెళ్ళాం. ఏమిటవి అని అన్నట్లయితే గనక, సామానాధికరణ్య సంబంధము, పదార్థాల విశేషణ విశేష భావ సంబంధం అనే విషయం గురించి, ప్రత్యేగాత్మ లక్షణాల మధ్యన లక్ష్య లక్షణ సంబంధం గురించి చెప్పారు. ఆ లక్ష్య లక్షణ సంబంధం చెప్పుకుంటున్నప్పుడు ఇందులో నేను నిన్న మీకు ఇంకో మాట చెప్పా, ఇందులో ఉన్నటువంటి 3 ఖండాలని కలిపి ఒకేసారి చెబుతున్నానమ్మా అని చెప్పి కూడా చెప్పా. మొదటి ఖండం ఏమిటి? అధ్యారోపాపవాదాభ్యాం తత్వమత్ పదార్థ శోధనమపి సిద్ధం భవతి తదాహి అనేటువంటి వాక్యంతో మొదలయ్యేది ఒకటి. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? అథ మహావాక్యార్థో వర్ణ్యతే. ఇక్కడి నుంచి మొదలెట్టాము నిన్న పాఠం. ఇది గుర్తుపెట్టుకోండి, అథ మహావాక్యార్థో వర్ణ్యతే ఇదం తత్వమసీతి వాక్యం అని సంబంధత్రయేణ అఖండార్థబోధకం భవతి. సంబంధత్రయం నామో పదయోః సామానాధికరణ్యం. ఇట్లా ఇక్కడి నుంచి నడుస్తుంది. ఇక్కడ ఏం చేశాడు? 3 లక్షణాలు చెప్పాడు. ఏమిటి? సామానాధికరణ్యం అంటే ఏమిటి, విశేషణ విశేష భావం అంటే ఏమిటి, ప్రత్యేగాత్మ లక్షణ భావన లక్ష లక్షణ సంబంధం అంటే ఏమిటి అనే విషయాలతో చెబుతాను అని మొదలెట్టాడు. అని దేనిని నిరూపించడానికి మొదలెట్టాడు అంటే, తత్వమసి అనే పదార్థం చెప్పడం గురించి మొదలెట్టాడు. ఇది చెప్పటానికి ముందు అసలు సామానాధికరణ్యం అంటే ఏమిటి, విశేషణ విశేష భావం అంటే ఏమిటి, లక్ష్య లక్షణ సంబంధం అంటే ఏమిటి అనే విషయాలకి స్థూలముగా ముందు డెఫినిషన్ ఇచ్చాడు. ఎక్కడ? అథ మహావాక్యార్థో వర్ణ్యతే అని, తర్వాత సామాన్యాధికరణ్యం అని ఏవైతే ఉందో దాని గురించి. ఇవన్నీ మనం చెప్పుకున్నాం, ఇందులో ఏం డౌట్ లేదు. ఏది? తర్వాత గంగాయాం ఘోష చెప్పుకున్నాం, కుంతా ప్రవిశంతి చెప్పుకున్నాం. అయిన తర్వాత అస్మిన్ వాక్యే నీలముత్పలమితి అనేటటువంటి ఏదైతే ఉందో ఇది కూడా చెప్పుకున్నాం. ఇదేమిటిది అంటే గనక విశేష భావం కాదయ్యా, దానికన్నా సపరేట్ గా ఉన్నది అని చెప్పుకునేటటువంటి మాత్రానికి అఖండమైన ఏకరూప చైతన్యం మాత్రమే అనేటువంటి విషయం గురించి కూడా చెప్పుకున్నాం. అందులో ఏం చెప్పుకున్నాం? గుణము, గుణి, కార్యకారణ సంబంధము, అంగాంగి భావము, తర్వాత ఇవన్నీ భావాలు, క్రియావాన్ భావము, తర్వాత జాతి వ్యక్తి సంబంధము, విశేషణ విశేష భావం, ఇవేవి కుదరవయ్యా అని చెప్పుకుంటూ పోయి మనం ఫైనల్ గా ఇది విజ్ఞాన ఘన మాత్రమే అని నిర్ధారించడానికి నేతి శృతి అని చెప్పుకున్నాం. ఇక పోయిన తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, అన్ని ఏ ఉదాహరణతో చెప్పుకొస్తున్నాం? గంగాయాం ఘోష అనే సోయం దేవదత్త అనే ఉదాహరణతో అన్వయించి చెప్పుకుంటూ వస్తున్నాం. మరి ఇక తర్వాత మూడవది మిగిలిపోయింది ఏమిటి? భాగలక్షణ అని చెప్పాం. అంటే భాగలక్షణ డైరెక్ట్ గా చెప్పేస్తే మనకి భాగలక్షణ అంటే ఎట్లా తెలుస్తుంది అంటే ఏం చేశాడు? ముందు జహల్ లక్షణం చెప్పాడు. అంటే ఉన్నది వదిలేసి, జహద్ అంటే వదిలేయటం, వదిలేసి కొత్త అర్థం చెప్పుకోవటం జహల్ లక్షణం. ఏమిటది? గంగాయాం ఘోష. తర్వాత ఏం చెప్పాడు? ఇక్కడ తత్తు వేరు, త్వమ్ము వేరు. అందులో తత్తును వదిలేసి ఇంకోటి అర్థం చెబుతారా, త్వమ్ము వదిలేసి ఇంకో అర్థం చెబుతారా? చెప్పలేరు, అది కుదరదని చెప్పి అట్లాగే తర్వాత మళ్ళీ ఏం చేశాడు? ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాడు. ఏమిటది? అజహల్ లక్షణానికి ఏం చెప్పారమ్మా? కుంతా ప్రవిశంతి. అలాగే కుంతా ప్రవిశంతిలో లాగానే ఇంకో ఉదాహరణ కూడా ఉంది. ఏమిటది? సోనోధావతి అని. సోనోధావతి అంటే ఎర్ర రంగు పరిగెడుతోంది.
ఎర్ర రంగు పరిగెత్తడం ఏమిటి? పరిగెత్తేది ఏమిట్రా? గుర్రం అండి. ఓహో, ఎర్ర రంగు గుర్రం పరిగెడుతుందని అర్థం చెప్పుకోవాలన్నమాట. అలా ఇట్లాంటి ఇది అజహల్ లక్షణానికి ఉదాహరణ చెప్పారు. చెప్పేం చెప్పాడు? ఈ అజహల్ లక్షణం కూడా పొసగదయ్యా ఎందుకు అని అడిగితే, ఇప్పుడు మనం చెప్పుకున్న తత్వమసి వాక్యంలో ఏమున్నది అంటే పరోక్ష విశిష్ట చైతన్యం ఉన్నది, అపరోక్షత్వ విశిష్ట చైతన్యం ఉన్నది. అంటే ఈ రెండు ఒకటే అని చెప్పడమే కదా, అంటే రెండిట్లో ఉన్న చైతన్యం ఒక్కటే అని చెప్పడమే కదా మన ప్రధానాంశం. కనుక ఇందులో ఏది వదిలేస్తారు? పరోక్ష విశిష్ట చైతన్యం తీసేసి కొత్తది పెడతారా? అపరోక్ష విశిష్ట చైతన్యం తీసి కొత్తది పెడతారా? లేక పరోక్ష విశిష్ట చైతన్యంలోకి ఇంకోటి ఏవైనా కలిపి చదివి చెప్తారా? లేదా అపరోక్ష విశిష్ట చైతన్యంలోకి ఇంకేమన్నా మాట దానికి కలిపి చదివి అర్థం చెబుతారా? అంటే ఈ రెండు పనులు చేయడానికి కుదరదు. కనుక జహల్ లక్షణానికి కుదరదు, అజహల్ లక్షణానికి కూడా కుదరదు అని చెప్పి మళ్ళీ సోయం దేవదత్త దగ్గరికి వస్తాడు. వచ్చేం చెప్తాడు? సోయం దేవదత్త అంటే ఏమిటయ్యా అంటే సహదేవదత్త అయం దేవదత్త. ఇందులో ఏం చేస్తున్నాడు? సహదేవదత్తలో సహా తీసేస్తున్నాడు. సహదేవదత్త అనే మాటలో సహా తప్పించి దేవదత్త పట్టుకుంటున్నాడు. అలాగే అయం దేవదత్తలో ఉన్నటువంటి అయం తీసేసి దేవదత్త పట్టుకుంటున్నాడు. కనుక ఆ దేవదత్తుడు ఈజ్ ఈక్వల్ టు ఈ దేవదత్తుడు అనే దగ్గర దేవదత్తుడు ఈజ్ ఈక్వల్ టు దేవదత్తుడు అని చెప్తున్నాం. అలాగే ఈ తత్వమసి అనేటటువంటి వాక్యములో కూడా తత్తులో ఉన్నటువంటి తత్ చైతన్యము, త్వం చైతన్యం, ఈ రెండిట్లో తత్తు త్వము పక్కన పెట్టి పరోక్షత్వము అపరోక్షత్వము అనేది రెండు పక్కన పెట్టి, ఈ విరోధం కదా, పరోక్షం వేరు అపరోక్షం క్వైట్ ఆపోజిట్. ఆ రెండిట్లో చెప్పింది పక్క పెట్టి రెండిట్లో సమానముగా చెప్పబడింది ఏమిట్రా అంటే చైతన్యం. కనుక ఆ చైతన్యాన్ని మాత్రం పట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము? తత్వ చైతన్యములో తత్తు తీస్తున్నాము, చైతన్యం పట్టుకుంటున్నాం. అక్కడ జహత్తు కాదు, అజహత్తు కాదు, కొంత తీసి కొంత పట్టుకుంటున్నాం. కొంత జహద్ అజహద్ లక్షణం అయింది అక్కడికి. తర్వాత కిందకు వస్తున్నాం. మళ్ళీ త్వం చైతన్యంలో త్వం వదిలేస్తున్నాము, చైతన్యం పట్టుకుంటున్నాం. జహద్ అజహద్ లక్షణం అయింది. జహద్ అజహద్ లక్షణాన్నే భాగ లక్షణ అన్నారు. కనుక తత్వమసి అనేటువంటి వాక్యార్థానికి సోయం దేవదత్త వాక్యార్థం లాగానే జహద్ అజహద్ లక్షణ వల్లనే అఖండమైనటువంటి అర్థాన్ని లక్షింపచేస్తుంది. లక్షింపజేయటము అంటే లక్షణ ద్వారా చెప్పటం. లక్షణ ఎప్పుడు వస్తుంది అంటే 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి, ముఖ్యార్థమునకు బాధ కలగాలి. 2, దానివల్ల ముఖ్యార్థమునకు సంబంధం ఉన్నటువంటి ఒక కొత్త దాన్ని తెచ్చుకోవాలి. ఈ తెచ్చుకునేది ఎలా ఉండాలయ్యా అంటే ఆ తెచ్చుకోవటం ద్వారా చెప్పిన వాక్యము పొసగటానికి కావలసిన ప్రయోజనం అన్నా ఉండాలి, రూఢి అర్థమైనా ఉండాలి. ఇలా ఇది లక్షణ సంబంధం. దాని మీరు ఎళ్ళక్కర్లేవు. విషయం చెప్తే కొంచెం గుర్తు పెట్టుకుంటారు. పనిలో పనిగా కొత్త విషయం కూడా చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఏం చేశాడు గురువు గారు అంటే, మళ్ళీ గురువు గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి మనం సరదాగా. వెళ్ళి ఆ గురువు గారు ఏం చేశారు? అధ్యారోపము అపవాదము అనే 2 అంశాల ద్వారా ముందు ఈ ప్రపంచమంతా మిథ్యరాబాయ్ అని చెప్పాడు. ఇది తూచ్ అన్నాడు. అన్న తర్వాత ఏం చేస్తున్నాడు? నువ్వు ఈ కనపడే వ్యష్టి చైతన్యము ఆ పరబ్రహ్మ స్వరూపము ఒక్కటే అని నిరూపించడానికి తత్వమసి అనేటటువంటి మహావాక్యాన్ని బోధ చేశాడు. అంటే దాని ద్వారా ఓహో నేను ఎవరిని అంటే ప్రత్యేగాత్మకి పరబ్రహ్మమునకు ఐక్యమును తెలుసుకోగలిగాడు ఇప్పుడు శిష్యుడు. ప్రత్యేగాత్మ అంటే వ్యష్టిలో ఉన్నటువంటి ఆత్మ పదార్థానికి పరబ్రహ్మమునకు ఐక్యాన్ని బోధించారు గురువు గారు. దేని ద్వారా? తత్వమసి అనే ఆ వాక్యం ద్వారా. చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతాడు? వీడు ప్రత్యేగాత్మ అనుకుంటున్నాడు, నేను సపరేట్ అనుకుంటున్నాడు. అరే కాదరా నువ్వే అది అని చెప్పాడు గురువు గారు. అంటే ఇప్పుడు వీడు ఏమనుకోవాలి? వాడి గురించి వాడు ఏమనుకోవాలి? ఇప్పుడు
నేను ఇంకా ప్రత్యేగాత్మను అనుకోవాలా? సమిష్టి కదమ్మా. ప్రత్యేగాత్మ మన పరబ్రహ్మ చైతన్యము అంటే సమిష్టిను వ్యష్టులు ఉండవు. ఇంకా ఆ ఆ కవచం కూడా లేదు, ఆ అజ్ఞాన కవచం కూడా లేనటువంటి పరమాత్మ. గుర్తుపెట్టుకోండి. ఇంకా సమిష్టి అన్నమాట తీసి పారేడు అవతల. ఆ ఆ అంటే ఏమన్నప్పుడు వాడికి చెప్పాల్సిన మాట ఏంటి? గురువు గారు అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అనుభవాన్ని కలగజేయాలి. అదే నెక్స్ట్ మాట ఉంటుంది. అధాధునా అహం బ్రహ్మాస్మి ఇత్యనుభవ వాక్యార్థో వర్ణ్యతే అని మొదలెట్టాడు ఆ నెక్స్ట్ ఖండం. ఏమని? ఏవం ఆచార్యేణాధ్యారోపాపవాద పురస్సరం తత్వమత్పదార్థౌ శోధయిత్వా వాక్యేనాఖండార్థే వా బోధితే అధికారిణోహం అయినటువంటి నేను ఎవన్నయ్యా? నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య స్వభావ పరమానందానంతాద్వయ బ్రహ్మాస్మికి. వాడికి రావలసిన భావం ఇది. ఏం భావం రావాలయ్యా అంటే ఈ పరబ్రహ్మతత్వం ఏమిటి అంటే ఇది పరబ్రహ్మతత్వం. చెప్తున్నా వినండి మళ్ళీ. నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య స్వభావ పరమానంద అనంత అద్వయ బ్రహ్మాస్మి అనేటటువంటి అఖండాకారకారిత చిత్తర్విత్తి రుదేతి అంటే వాడికి ఈ అఖండాకారమైనటువంటి ఈ చిత్త వృత్తి ఉదయిస్తుంది అని చెబుతున్నాడు. ఇక్కడ ఏం కంగారు పడకని చెబుతా. దీని సంగతి కూడా చెప్పుకుందాం మనం. అది ఎట్లా ఉంటుంది, దాని లక్షణం ఏమిటి, దాని వ్యవహారం ఏంటి, కిందంతా వరుసగా చెప్పుకొస్తాడు. అది ఆ మూలము మనం పక్కన పెట్టి మిగతా విషయాలు చెప్పుకుందాం కాసేపు. అంటే దాని తాత్పర్యం మీనింగ్ చెప్పుకుంటూ పోదు. ఎందుకంటే మీరు పరీక్షలో ఇవన్నీ రాయక్కర్లే కదా. ఈ మహావాక్య ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ రాయక్కర్లే. కానీ మీరు చదువుకునేటప్పుడు మాత్రం ఇది చదువుకుని దీని అర్థాన్ని ఇక్కడ చదువుకుంటూ ఉంటే పరీక్షలో ఏదైనా ఖండం ఇచ్చినా ఈ ఖండం ఇక్కడ ఉంది కదా అని తెలుస్తుంది మీకు. కనుక మీరు చదువుకునేటప్పుడు ఖండం ఒకసారి చదువుకోండి. అది చెప్పి ఇది చెప్పుకుంటూ పోతే మీకు టైం ఎక్కువసేపు పడుతుంది అంటే తర్వాత కంటిన్యూటీ ఆఫ్ థాట్ మీకు బ్రేక్ అవ్వకూడదని చెప్పి నా ఉద్దేశం. ఓకే. సాధు చిత్ ప్రతిబింబ సహితాతి సతి ప్రత్యేక భిన్నం అజ్ఞాతం పరబ్రహ్మ విషయీకృత్య ఇవన్నీ మీరు చదువుకోండి. ఏమండి? ఇక మనం ఏం చెప్పుకోవాలి ఇప్పుడు? ఈ అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? అహం నేను, బ్రహ్మను అస్మి అయి ఉన్నాను అనేటటువంటి అనుభవ వాక్యం అంటాడు. ఎట్లా వర్ణిస్తున్నాడయ్యా అంటే ఇప్పుడు ఏం చేశాడు? అధ్యారోపణ చెప్పాడు, అపవాదం చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత ఏం చెప్పాడు? ఈ రెండిటికి సమన్వయం చేసి తత్వత్వం పదార్థాల యొక్క అర్థాన్ని బోధించాడు. బోధించిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నువ్వు ఎవడివిరా నాయనా శిష్య అంటే ఇక్కడ ఎట్లా మొదలెట్టాడు ఈ వాక్యాన్ని అని ఒకసారి గుర్తుపెట్టుకున్నాం. అథాధునా అహం బ్రహ్మాస్మి అని మొదలెట్టాడు. అథ అధునా, అథ అంటే అటు పిమ్మట, ఆఫ్టర్ దట్ అనేటటువంటి విషయం మొదలెడుతున్నాడు. ఇప్పుడు మీకు అధాతో ధర్మ జిజ్ఞాస అని పూర్వమీమాంస మొదలవుతుంది. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని వేదాంత శాస్త్రం మొదలవుతుంది. బ్రహ్మసూత్రాలు అంటే అధశబ్దానికి మంగళకరము అనే అర్థం కూడా ఉంది. అలాగే ప్రారంభము, ప్రశ్న, పూర్ణము, అనంతరము ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయి. ఇలాంటి అర్థాల్లో ఇక్కడ ఏ అర్థాన్ని వాడుకున్నాడయ్యా అన్నట్లయితే ఇక్కడ తరువాత అనేటటువంటి శిష్యాన్ని ఇస్తాడు. ఏం తరువాత అంటే ఒక అధికారి అయిన శిష్యుడు, ఏ అధికారి? మొట్టమొదటిలో చెప్పుకున్నాం అధికారి అంటే ఎవరు అనేది ఒక 6 కండిషన్స్ చెప్పుకున్నాం. సరే 5 కండిషన్స్ చెప్పుకున్నాం. 6 లక్షణాలు వదిలించుకున్న తర్వాత 5 కండిషన్లతో వాడు వస్తాడు. అలాంటి అధికారి గురువు దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర మొత్తం విషయం అంతా తెలుసుకుని పరబ్రహ్మతత్వం అంటే ఏమిటి, కారణదేహం అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి, అజ్ఞానం నుంచి కారణదేహం ఎలా పుట్టింది, సూక్ష్మ శరీరాలు ఎట్లా పుట్టాయి, తర్వాత స్థూల శరీరాలు ఎట్లా పుట్టాయి అని ఈ సృష్టి క్రమాన్నంతా తెలుసుకుని ఇదంతా మిథ్యరా అని చెప్పుకుని ఇవి అధ్యారోపము తర్వాత అపవాదు అనే ద్వారా ఇవన్నీ కలిగాయ్యాయి అని చెప్పి ఆ పరబ్రహ్మ స్వరూపమే నీవు అని చెప్పేటటువంటి తత్వమసి అనేటువంటి వాక్యార్థాన్ని బోధించిన అధికారి అయిన శిష్యుడికి అని ఆపాలి అక్కడ. అంటే
ఈ అధ అధునా దగ్గర ఉన్న అధకి ఇప్పటి వరకు మొదటి పేజీ నుంచి 79వ పేజో 76వ పేజీ వరకు చదువుకుని అంతా నేర్చుకున్న వాడికి అని అర్థం. ఓకే, స్పీడ్ ఎక్కువైందా? రైట్. ఎందుకంటే నాకే అనుమానం వచ్చి కొంచెం స్పీడ్గా చెప్పానా అని. సరే వదిలేయండి. అయితే రైట్, అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడికి ఇప్పుడు ఏం చెబుతున్నాడు అంటే, అయ్యా నువ్వు అహం బ్రహ్మాస్మి అనేటటువంటి విషయం చెప్పాలి. ఇప్పుడు అహం అంటే ఎవడు? నేను అని తెలిసిపోయిందిగా. అస్మి అంటే నేను అయ్యున్నాను అని తెలిసిపోయిందిగా. కనుక తత్వం అసిలో తత్ అంటే అది నువ్వు అయి ఉన్నావు అంటే ఆ చైతన్యం నేనని తెలిసిపోయింది కదా. మరి ఆ చైతన్యం ఎట్లా ఉంటుంది? ఆ లక్షణం ఎక్కడ చెప్పాడు ఇప్పటి వరకు? అది ఇప్పుడు చెబుతున్నాడు. ఏమిటయ్యా దాని లక్షణము అంటే, నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య స్వభావ పరమానందానంతాద్వయ బ్రహ్మ. అది లక్షణం. నిత్యము నిత్య రాసుకోదలేండి, ఉందిలేండి మీకు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య స్వభావ పరమానంద అనంత అద్వయ, ఇది అన్నమాట. అంటే ఏమిటి? ఈ ఒక్కొక్క అర్థాన్ని చెప్పుకోవాలి మనం. నిత్యము, ఇప్పుడు వ్యష్టి జీవి ఉన్నాడండి, వాడు పర్మనెంట్ గా ఉంటున్నాడా, చచ్చిపోతున్నాడా? మళ్ళీ పుడుతున్నాడా, పుట్టట్లేదా? అంటే వాడికి జనన మరణాలు ఉన్నాయా లేదా? పుట్టక ముందు లేడు, చచ్చిన తర్వాత లేడు. వాడు నిత్యుడా అనిత్యుడా? అనిత్యుడు. అంటే అంతము కలిగిన వాడు జీవుడు. ఈ పరబ్రహ్మసత్వం ఏంటి? అంతము లేనటువంటిది, అంతరహినటువంటిది, నిత్యము. నిత్యానికి ఏమన్నా సరే, నిత్యము. తర్వాత శుద్ధ, నిత్య శుద్ధ. ఇప్పుడు పరబ్రహ్మమునకు మొట్టమొదటి ఆవరణ ఏమిటి? సమిష్టి అజ్ఞానం. అజ్ఞానము అంటే ఏమిటి? అవిద్య అని చెప్పుకున్నాం. అవిద్యతో ఆవరించబడినటువంటి పరబ్రహ్మ చైతన్యంకి ఈశ్వరుడు అని పెట్టుకున్నాం పేరు. ఆవరించబడినటువంటి శుద్ధ పరబ్రహ్మతత్వం. ఇప్పుడు ఇంతకీ ఈ జీవుడు ఏమిటవుతున్నాడు? పరబ్రహ్మం అంటే ఏం చెప్పుకోవాలి? ఈ అజ్ఞాన ఆవరించి లేనివాడా, ఆవరించి ఉన్నవాడా? లేనివాడు. అంటే అమ్మా మీరేం చేస్తారంటే, ఒక సరదాగా చెప్తా ఉండండి, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కందిపప్పు తీసుకుందాం అమ్మా. మనం షాపులో కందిపప్పు కొంటున్నావు. కందిపప్పు దేనిలో వేసిస్తున్నాడు? ఈ కవరు అజ్ఞానము అనుకో, అవిద్య. నువ్వు తెచ్చుకున్నది ఏమిటి? ఇప్పుడు డబ్బాలో పోసేది కవర్ పోస్తావా, కందిపప్పు పోస్తావా? అంటే ఇప్పుడు కవర్ని ఏం చేస్తున్నావు? కవరుతో కలిసిన కందిపప్పుని ఏమంటున్నావు? కందిపప్పు పొట్లం అంటున్నావు. కందిపప్పుని కందిపప్పు అంటున్నావు, అవునా కదా? ఇంతకు మించిన పిచ్చి ఉదాహరణ నేను చెప్పలేను, ఏమనుకో. కాకపోతే వాడు ఆ పొట్లం కట్టినప్పుడు చాలా సన్నటి కవర్లో పెట్టాడు. నువ్వు 5 కిలోల కందిపప్పు కొన్నావు. నువ్వేం చెప్తావు అమ్మ వాడికి? అరే బాబు ఇంకో కవర్ వేరా, దానికి ఒకటైతే చిరిగిపోతుంది అంటావు అనవా? అంటే మొదటి కవర్ మీ నుంచి ఇంకో కవర్ దొరుకుతాడా? దాన్ని తీసి కొత్త కవర్ పెడతాడా? అంటే మీ కందిపప్పుకి ఇప్పుడు ఎన్ని చొక్కాలు వేశారు? ఇట్లా 5 చొక్కాలు అయ్యి. అదే నేను అనుకుంటున్నావు ఇన్నాళ్ళు. ఇప్పుడు నువ్వు కొన్నది ఏమిటమ్మా అంటే కందిపప్పు పొట్లమా, ఉట్టి కందిపప్పేనా? అంటే చొక్కాలు ఉన్న కందిపప్ప, చొక్కా లేని కందిపప్ప? చొక్కా లేని. నువ్వు కావాల్సింది ఏమిటి? నీకు కావలసినది ఏమిటి? చొక్కాతో కందిపప్ప, చొక్కా లేని కందిపప్ప నీకు కావాల్సింది? లేనిది. అట్లాగే పరబ్రహ్మతత్వము మనం తెలుసుకుంటాం. పరబ్రహ్మానికి మొట్టమొదట్లో ఏముందిరా అంటే సమిష్టి అజ్ఞానముతో ఆవరించి ఉంది. ఆ అజ్ఞానానికి 2 లక్షణాలు ఉన్నాయి. ఏమిటవి? శక్తులు ఉన్నాయి. ఏమిటవి? ఆవరణ శక్తి, విక్షేప శక్తి.
మళ్ళీ ఆ పాఠం అంతా చెప్పను ఇప్పుడు నీకు. ఆ విక్షేప శక్తి ద్వారా ఇదంతా వ్యష్టిగా చాలా కనపడుతున్నాయి రా అబ్బాయి. అందులో వ్యష్టిలో కూడా ఆ పరబ్రహ్మతత్వం అంటే చొక్కా లేని కందిపప్పే ఉందని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు చొక్కాతో ఉన్న కందిపప్పు దోషముతో కలిసినటువంటిది. చొక్కా లేని కందిపప్పు అంటే పరబ్రహ్మతత్వము శుద్ధమైనది, అవిద్య ఇత్యాది దోషములు లేనటువంటిది, నిత్యమైనది, శుద్ధమైనది. బుద్ధ అంటే ఏమిటి? ఇప్పుడు ఒక రత్నం ఉందనుకో, స్వయం ప్రకాశము. దీపం ఉంటే గాని మిగతావన్నీ ప్రకాశమానములు కావు. అజ్ఞానము నుంచి పుట్టిన ప్రతిదీ జడ పదార్థమే. జడ పదార్థములకు స్వయం ప్రకాశకత్వము లేదు. అమ్మా జూనియర్ సత్యవాణి, అర్థమవుతుందా? బాగా అర్థమయ్యే వాళ్ళకి అర్థం కాకపోయినా దిగులేదు, బాగా అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తేనే పాఠం చెప్పినట్టు. అందుకే నీకు అర్థమైతే మొత్తం క్లాస్కి అర్థమవుతుంది. నీకెందుకంటే నువ్వు నాకేం తెలియదు అనుకునే అజ్ఞానంలో ఉన్నావు. నిజానికి నువ్వు అన్నీ తెలిసినటువంటి జ్ఞానివి. నేను ఇప్పుడు చెప్పేది నీకు అన్నీ తెలుసు అని చెప్పడం కోసమే. తర్వాత వీళ్ళకి చెప్పగలుగుతావు తర్వాత నువ్వు. ఓకే సరే. శుద్ధ బుద్ధము అంటే ఏంటంటే స్వయం ప్రకాశకత్వము కలిగిన అని. ఆ చైతన్యము ద్వారానే మిగతావన్నీ భాషిస్తున్నాయి. జడ పదార్థముల మీద ఏ విధముగా అయితే దీపముతో వెలుతురు పడితేనే అది కనపడుతుందో, జడ పదార్థములన్నీ కూడా ఆ చైతన్య ప్రకాశం పడినప్పుడు మాత్రమే కనపడతాయి. అలాంటి అవసరము లేకుండా స్వప్రకాశముతోటే స్వరూపమైనటువంటిది ఏది అంటే దానిని బుద్ధము అంటారు. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? నిత్య శుద్ధ బుద్ధ అయింది. ముక్త, నిత్య శుద్ధ బుద్ధ ముక్త. ముక్త అంటే ఏంటంటే ఇప్పుడు మనం కందిపప్పుకి మొదటేసిన కవర్ ఏంటమ్మా? ఒక కవర్ వేసాం కదా, ఆ కవర్ కూడా తీసేస్తున్నాం కదా. కవర్ నుంచి కందిపప్పును నువ్వేం చేస్తున్నావు? ముక్తం చేస్తున్నావా లేదా? అంటే ఎటువంటి ఉపాధులు చొక్కాలు లేకుండా ఉన్నటువంటిది అని. అంటే మన ఎక్కడ తీసుకెళ్ళి వెళ్తున్నాడు? అవిద్య అనేటువంటి సమిష్టి అజ్ఞానము ఆవరణలో లేనటువంటి పరబ్రహ్మతత్వాన్ని డెఫినేషన్ చెబుతున్నాడు ఇక్కడ. ఆ పరబ్రహ్మతత్వం మనము ఒకటే అని చెబుతున్నాడు, నువ్వు అదిరా అని చెబుతున్నాడు. ముక్త అయిపోయేది. తర్వాత సత్య. సత్య అంటే ఏమిటంటే సత్యమునకు ఒక డెఫినేషన్ ఉంది, త్రికాలాబాధ్యం సత్యం అని. భూత భవిష్యత్ వర్తమాన కాలములు అనేటువంటి త్రికాలములతో అబాధ్యం. అంటే భూతకాలంలో ఉంటుందండి, భవిష్యత్తులో లేదండి, మళ్ళీ వర్తమానం ఉంటుంది, భవిష్యత్తులో ఉండబోదు, ఇట్లాంటివి లేవు. అన్ని కాలముల యందు సర్వకాల సర్వ అవస్థల యందు ఉండేటటువంటిది సత్యము. అంటే అంటే ఈ జడ సృష్టి జరిగినటువంటి సృష్టిలో కూడా ఉంది, లేదని కాదు. అయితే చాలా కన్నగా ఉంది, కనపడట్లేదు. ఎందుకు కనపడట్లేదయ్యా అంటే మనకి ఉదాహరణ ఏం చెప్పారు ఇంతకుముందు. మేఘము గనక కంటికి అడ్డు వస్తే ఎంతో ప్రకాశవంతమైన సూర్యుడు కూడా కనపడకుండా అడ్డుపడ్డటువంటి ఆవరణ శక్తి అని చెప్పాడు. అవే లేనటువంటి సత్యము. తర్వాత పరమానంద అంటే నాకు ఇవాళ ఆకలేసింది, అన్నం తిన్నాను, ఆకలి వేయలేదు, అన్నం తినలేదు, ఆకలేసింది, అన్నం పుట్టలేదు, కడుపు మండిపోయింది. ఇలా కాకుండా కర్మజన్యమైనటువంటి ఇది కాకుండా క్షయము తప్పకుండా అవుతుంది అనేటటువంటి లౌకికమైన ఆనందములు కాకుండా ఏ సంబంధము లేని పరమమైన ఆనంద స్వరూపము అన్నాడు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెబుతా. మీకు 1 కోటి రూపాయలు వస్తే ఆనందం కలుగుతుంది అనుకుందాం కాసేపు ఊరికే సరదాగా. ఈ కరోనా వైరస్ మూలాంచి ఈ 1 కోటి రూపాయల నుంచి ఒక 1000 రూపాయలు తీసి ఏదో కొనుక్కోవాల్సి వచ్చింది. అబ్బా 1 కోటి రూపాయలు డిపాజిట్ చేద్దాం అనుకున్న బ్యాంక్కి వెళ్ళి కరోనా మూలాంచి అందులోంచి 1000 రూపాయలు తీసాను, ఏడుస్తున్నాం మనం. అరే నీ 1 కోటి రూపాయలు వచ్చాయి కదరా, 1000 రూపాయలే కదరా పోయింది, అయినా ఏడుపు తప్పదు. అంటే ఏ ఆనందములైతే
దానిని కోల్పోవడం ద్వారా కానీ లేదా పక్కవాడికి ఇంకా ఎక్కువ ఉందనుకున్నా కానీ మనకి 7 దుఃఖహేతులు అవుతున్నాయి ఇవన్నీ. అందుకనే ఈ సుఖములన్నీ కూడా చివరుగా దుఃఖహేతువులు అవుతాయి కాబట్టి వివేకవంతుడికి సుఖములు కూడా దుఃఖములే అని మన పతంజలి యోగ సూత్రాల్లో చెప్పుకున్నాం. గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మీరు చెప్పినా ఉంటారులేండి. ఇప్పుడు మీరు చెప్పే ఉంటారు, నాకు గ్యారెంటీ, నమ్మకం ఉంది. సరే, లేదు, ఈ సుఖమునకు దుఃఖహేతువు సుఖము కాదు, పరమమైన ఆనందం ఇది. ఈ ఆనందము దుఃఖములోకి పరిణమించదు. అది తర్వాత ఇప్పుడు ఈ పరబ్రహ్మతత్వం ఎక్కడుంటుందయ్యా? ఏమండి, దిల్సుఖ్ నగర్ లో ఉంటుందండి, కానీ మీకు ఎల్బీ నగర్ వస్తే ఉండదండి. అలా ఉండదు. అర్థమైందమ్మా? సర్వమంతటా, అంతటా అంటే దేశముతో గాని, కాలముతో గాని, వస్తువుతో గాని పరిచ్ఛిన్నము, ముక్కలు చేయలేనటువంటిది, అనంతము. ఇక ఈ అవిద్య పోతే ఈ మొత్తం అంతా ఏమిటవుతుందమ్మా? పరబ్రహ్మం అయిపోతుందా కావట్లేదా? ఇప్పుడు మీరు అనుకునేటటువంటి వ్యష్టి ఇవన్నీ కూడాను పరబ్రహ్మం అయిపోతున్నాయా కావట్లేదా? అంటే పరబ్రహ్మము తప్ప ఇంకో రెండో వస్తువు ఉన్నదా? లేదు. అంటే దాన్ని ఏమనాలి? అద్వయము అనొచ్చా? అదన్నమాట. అంటే ఇప్పుడు ఆ పరబ్రహ్మ లక్షణం ఏం చెప్పాడు? నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య స్వభావ పరమానందానంతాద్వయం అని చెప్పాడు. అర్థమైందా? ఇదండి దాని యొక్క లక్షణం. ఏమన్నా అర్థమైనట్టుందా? అర్థమైపోయినట్టుందా? సరే, అయితే ఇలా ఆచార్యుడు ఇవన్నీ చెప్పిన తర్వాత, అరే నాయన, ఇదే నువ్వు, ఆ చైతన్యమే నువ్వు, ఆ అహం బ్రహ్మాస్మి అంటే ఆ విశుద్ధమైనటువంటి నిత్య శుద్ధ ముక్త ముక్త ప్రకాశాత్మైనటువంటి ఆ చైతన్యము అయినటువంటి బ్రహ్మము నేను అనేటటువంటి అనుభవము మనకి కలుగుతుంది. ఏం కలుగుతుంది? అనుభవం కలుగుతుంది. అనుభవం కలుగుతుంది. ఇంకా నువ్వు పూర్తిగా దానిలో ట్రాన్స్ఫార్మ్ కాలే, అనుభవం కలిగింది. అయిన తర్వాత ఏం చెప్పాడంటే, ఏవం చ సతి, నెక్స్ట్ మాట, ఏవం చ సతి మనసైవాను ద్రష్టవ్యం యన్మనసా నమనుతే ఇత్యనయోః శృత్యోరవిరోధో వృత్తివ్యాప్త త్వాంగీకారేణ ఫల వ్యాప్తత్వ ప్రశ్నేద ప్రతిపాదనాత్ తదుక్తం అని నెక్స్ట్ వాక్యం మొదలవుతుంది. అని చెప్పుకుంటూ వచ్చి, యదా దీప ప్రభా మండల మంధకారగతం ఘటపటాదికం విషయీకృత్య తద్గతానంధకార నిరసన పురస్సరం స్వప్రభయా తదపి భాసయతీతి అనే వాక్యం వరకు ఉండేటువంటి తర్వాతి ఖండం చెప్పుకుంటున్నాం. అంటే ఏమిటవుతోంది? అరే నాయన, బాగానే ఉన్నాయి చెప్పావు, గాని నువ్వు నేను అఖండ పరబ్రహ్మమును అని అంటున్నావు కదా, మళ్ళీ ఏం చెబుతున్నావు? మనసైవాను ద్రష్టవ్యం అంటే దీనిని మనసుతోనే చూడాలి అన్నావు. తర్వాత ఏమంటున్నావు? యన్మనస నమనుతే అన్నావు. అంటే దేనిని మనసుతో తెలుసుకోలేడు అంటున్నావు. ఎందుకంటున్నాడు? ఎక్కడంటున్నాడు? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఎట్టి పదార్థమును వాక్కులతో ఇది అని చెప్పలేము, ఎట్టి పదార్థం మనసుతో ఇది అని తెలుసుకోలేము అని చెప్పుకొస్తున్నాం కదా. మరి నువ్వు ఒక చోట ఏమన్నా ఇది మనసుతోనే ద్రష్టవ్యం అంటున్నావు, అక్కడ ఏమన్నా దేన్నైతే మనసుతో తెలుసుకోలేడు అంటున్నావు. ఇవి రెండు విరోధం కదయ్యా అన్నట్టు. మరి సందేహం రావాలి కదా శిష్యుడికి. అంటే అప్పుడు ఆయన చెబుతున్నాడు, అది విరోధం లేదురా నాయనా. ఎందుకంటే బ్రహ్మజ్ఞానానికి వృత్తి వ్యాప్తం మాత్రమే ఉంది కానీ ఫల వ్యాప్తత్వం లేదు అన్నాడు. ఈ వృత్తి వ్యాప్తత్వం ఏంటి, ఫల వ్యాప్తత్వం ఏంటి అని తెలుసుకోవాలి. ఏలే చిన్న చిన్న మాటలేమ్మా, దీని గురించి పెద్ద మీరు కంగారు పడాల్సిన పని లేదు. వృత్తి వ్యాప్తత్వం అంటే ఏమిటి, ఫల వ్యాప్తత్వం అంటే ఏమిటి అంటే దీనికి పంచదశి అనేటటువంటి ఒక గ్రంథములోంచి ఉదాహరణ తీసుకొస్తున్నారు. పంచదశి అని విద్యారణ్యుల వారు రాసినటువంటి ఒక గ్రంథం. అది చాలా గొప్ప వేదాంత గ్రంథం. సరే, దాని జోలికి మనం ఇప్పుడు పోవద్దు. అందులో వాళ్ళు చెప్పింది యథాతథంగా మనం
కాపీ చదువుకుందాం. ఓకే. ఏమంటున్నారు శాస్త్రములో అంటే బ్రహ్మ పదార్థమునకు సంబంధించినంత వరకు ఫల వ్యాప్తత్వం మాత్రం ఉండదు అన్నాడు. ఏముంటుంది అంటే వృత్తి వ్యాప్తత్వం మాత్రం ఉంటుంది అని చెబుతున్నాడు. ఎట్లా అంటే బ్రహ్మము ఎట్లాంటి వాడు? స్వయం ప్రకాశము కలవాడు, అంతే కదా. కనుక జడము కాదు, ఇది చైతన్యము. ఒక జడమును ప్రకాశింప చెయ్యాలి అంటే ఒక చైతన్యమైనటువంటి వెలుతురు కావాలి. కానీ ఆయనే చైతన్యం, ఆయన ప్రకాశింప చేయడానికి వేరే ఏమన్నా కావాలా? అక్కర్లేదు. కనుక ఆయనని చూడటం ద్వారా కొత్తగా మనం ఏమన్నా ఫలం పొందుతున్నామా? ఆయన్ని తెలుసుకోవడం ద్వారా కొత్త ఫలం ఏమన్నా పొందుతున్నామా? ఫల వ్యాప్తి ఏమన్నా జరుగుతుందా? ఇది ఉంటేనే ఈయన వెలగడానికి ఆ లైట్ కావాలి, ఆ దీపం కావాలి అనట్లే కదా. అంటే ఎలాగంటే ఒక ఘటం ఉందనుకో అమ్మ, ఈ ఘటమును మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? వెనక్కి వెళ్ళిపోయి సాంఖ్యకారికల్లో చెప్పుకున్న పాఠాన్ని గుర్తు పెట్టుకుని ఇక్కడ చదువుకోవాలి. అంటే చూడండి, ఏ పుస్తకంలో చదువుకున్న జ్ఞానము కూడా అది అక్కడి వరకే పరిమితము కాదు. అన్ని ఒకదాని తర్వాత ఒకటి పైకి వెళ్తున్న ఘట్టాలు ఇవన్నీ. సరే, ఏం చేస్తుంది? మనసు అనేది ఈ జ్ఞానేంద్రియముల ద్వారా ఆసరా తీసుకుని కర్మేంద్రియముల ద్వారా వెళ్ళి విషయములు అంటే కనపడే ఘటపటాదులన్నిటి మీద వాలి దాని యొక్క రూపమును తీసుకుని చిత్తము మీద ఒక వృత్తి అంటే దాని ఆకారమును పొందింపజేస్తుంది. ఇదే కదా మనం అక్కడ చదువుకున్నాం. చిత్తవృత్తులు చెప్పుకున్నప్పుడు ఇది కూడా చెప్పుకున్నాం కదా పతంజలిలో. అంటే ఏమిటైంది అంటే ఘటముని ఘటాకారముగా పరిణమించిన చిత్తవృత్తి అంతవరకు తెలియనటువంటి ఆ ఘటము యొక్క ఉనికి తెలుపుతుంది మనకి. అంటే ఏమవుతుంది? ఘటము అనేటువంటి ఒక విషయంలో మనకి అజ్ఞానము పోయి మన చిత్తమున అది భాషిస్తోంది. ఏ విధముగా? ఘటమును ప్రకాశంత చేస్తోంది. ఇది మామూలు ఘటపటాదుల విషయంలో. అంటే ఇక్కడ జరిగింది ఏమిటి అంటే రెండు జరిగాయి. ఒకటి వృత్తి వ్యాప్తిత్వం, రెండు ఫల వ్యాప్తిత్వం. ఏమండి? అంటే ఏమిటి? ఆ పంచదశలోనే విద్యారణ్యుల వారు అంటే ఆ గ్రంథ రచయిత ఏం చెప్పారంటే బుద్ధి దాని అందలి చిదాభాసము ఈ రెండు ఘటాన్ని వ్యాపించున్నాయి. బుద్ధి వలన ఏమైంది? ఘట విషయకమైన అజ్ఞానం నశించింది. ఇప్పుడు అది ఘటము అని తెలిసిపోయింది. అంచేత ఘట విషయంలో మీకు అజ్ఞానం ఉందా? ఇంకా లేదు. కానీ వెలుతురు పడ్డప్పుడు ఘటము కనిపిస్తోంది. మీకు జ్ఞానం ఉంది కానీ కనపడ్డప్పుడు ఇది ఘటము అని గుర్తుపట్టాలంటే అక్కడ ప్రకాశం ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకు చీకట్లో ఈ కొండ ఉందనుకుందాం. కాసేపు చీకట్లో ఒక కొండ ఉంది. ముందు చిన్న దీపం తీసుకెళ్లారు. ఈ దీపం ఏం చేస్తుంది? ముందు అక్కడ చీకటిని పారద్రోలి తర్వాత కొండని ప్రకాశింపజేస్తుంది. అంటే అది ఏకకాలంలోనే జరుగుతూ ఉండొచ్చు కాక, కానీ ముందు ఇది జరిగితే కానీ అది కనపడదు కదా. అంటే ముందు దీపం యొక్క పర్పస్ ఏమిటి అంటే ఆవరించిన అంధకారాన్ని తొలగించి తర్వాత ఈ ఘటపటాదులైన విషయములన్నిటినీ కూడా కనపడేట్టు చేస్తుంది. అంటే ఇందులో రెండు విషయాలు ఏమిటి? ఒకటి అజ్ఞానము తొలగిపోవటము, రెండు దాని అందలి ప్రకాశత్వం వల్ల ఘటము వ్యక్తమవటము అనేటువంటి రెండు విషయాలు జరుగుతున్నాయి. అంటే ఏమిటి? ఇప్పుడు వృత్తి అంటే మీకు తెలుసు, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, కన్ను ముక్కు ఇంద్రియాల ద్వారా వెళ్ళి చేరటము అనే విషయాలన్నీ చెప్పుకున్నాం కదా. అంటే మొదటిది ఏమవుతోంది? వృత్తి వ్యాప్తి జరుగుతోంది, రెండోది ఫల వ్యాప్తి జరుగుతుంది. ఇప్పుడు ఒక పెద్ద తటాక ఉందనుకోండి అమ్మా, మన హుసేన్ సాగర్ రిజర్వాయర్ ఏదో ఉంది, హిమాయత్ సాగర్ రిజర్వాయర్, అందులోంచి పైపులు వేసారు, నీళ్లు పొలంలోకి నీళ్లు వేసారు, బోర్ వేస్తే
ఒక పొలం ఏమన్నా చతురస్రాకారంలో ఉంది, ఒక పొలం ఏమన్నా వృత్తాకారంలో ఉంది, ఇంకో పొలం ఏమన్నా త్రికోణాకారంలో ఉంది, ఇంకో పొలం ఇంకో ఆకారంలో ఉంది, రకరకాల ఆకారంలో ఉంది, రకరకాల పైపులతో నీళ్ళు ఆ పొలానికి పెట్టాం. ఈ ఈ పీపాలో ఉన్న నీళ్లు, ఈ బోరింగ్ లో ఉన్న నీళ్లు ఆ పొలంలోకి పైపు ద్వారా వెళ్ళినప్పుడు ఆ నీరు ఏ ఆకారాన్ని పొందుతుంటే పొలం ఏ ఆకారం ఉంటే ఆకారాన్ని పొందుతుంది. అవునా కదా? అట్లాగే మనకి అంతఃకరణలో కూడా ఈ ఘటపటాదుల విషయాన్ని తీసుకొచ్చిన తర్వాత అంతఃకరణలో చైతన్యము ఈ పదార్థాకారాన్ని పరిణమించటాన్ని వృత్తి అని మనం ఇంతకుముందు చెప్పేసుకున్నాం. ఇలాంటి దానిని వృత్తి వ్యాప్తత్వము అంటారు. అంటే తర్వాత అది కనుక వేరే దాన్ని భాషింపజేస్తే, అంటే ప్రకాశింపజేస్తే దానిని ఫల వ్యాప్తిత్వం అంటారు. అన్నిటికన్నా శుద్ధ చైతన్యము, ఇతర ఆసరాలేని చైతన్యము అయినటువంటి పరబ్రహ్మమును ప్రకటించటానికి మళ్ళీ వేరే ఏమన్నా దీపం కావాలా మనకి? అక్కర్లే కదా? అంటే ఫల వ్యాప్తితో లేనట్టే కదా. కానీ పరబ్రహ్మము తత్వం ఇది, నిత్య శుద్ధ బుద్ధ ముక్త ప్రకాశం, ఇవన్నీ చెప్పుకున్నామే, అవన్నీ ఏవైతే ఉందో అది అనే జ్ఞానం కలగాల వద్దా? అంటే వృత్తి వ్యాప్తిత్వం వరకు ఉన్నది, ఫల వ్యాప్తిత్వం అక్కర్లేదు. అక్కర్లేదు బదులు లేదు అన్నాం. అది సంగతి అని ఈ విషయాలు రెండూ చెప్పి, ఏవం భూత స్వస్వరూప చైతన్య సాక్షాత్కార పర్యంతం, ఏవం భూత స్వస్వరూప చైతన్య సాక్షాత్కార పర్యంతం అంటే ఈ విధమైనటువంటి స్వస్వరూప సాక్షాత్కారము, అంటే బ్రహ్మస్వరూప సాక్షాత్కారము. ఇప్పుడు అక్కడ ఉన్నది అని అనుభవం తెలిసింది, అది మనకి పూర్తిగా అనుభవంలోకి రావాలి అంటే దీనికి కొంత కాలం పడుతుంది కదా. పడదా? పడుతుంది. ఎట్లా పడుతుందంటే, ఇప్పుడు మీకు తెలియంగానే మీరు అదే అయిపోయారు, కానీ మర్చిపోతూ ఉంటాం. అలా మీ పాఠంలాగా అని చెప్పాలి ఇప్పుడు. అంటే అంతే అంతే, తథాస్తు. అయితే ఇప్పుడు ఇవాళ మొట్టమొదటిసారిగా ఏదో పార్టీలో చేరి నేను అర్జెంటుగా ఎమ్మెల్యేని అయిపోయాను అనుకుందాం, లేదా ఎంపీని అయిపోయాను అనుకుందాం. ఏదో 60-30 ఏళ్ళ నుంచి ఎంపీ అవుతున్నవాడు ఇంకోడు ఉన్నాడు అనుకుందాం. వాడి అనుభవానికి నా అనుభవానికి తేడా లేదు. అలాగే ఇక్కడ విద్యార్థికి ఈ జ్ఞానంలోకి వచ్చినటువంటి వాడికి తెలిసిన తర్వాత అది రూఢి అవ్వాలి, దానికి అనుభవంలోకి రావాలి. ఒక్కసారి ఇక్కడ కామా పెట్టుకుని మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళొస్తే, సాధన పాదంలో ప్రాంత భూములు అని చెప్పుకున్నాం, గుర్తుందా? అంటే ఏమిటి? నువ్వు అక్కడికి వచ్చావు కానీ దాని స్టెప్పులు ఉన్నాయిరా నాయన అని చెప్పాడు మనకి. అలాగే ఇది కూడా రూఢి కావాలంటే ఏం చెయ్యాలయ్యా అనేటువంటి ఫార్ములా చెబుతున్నాడు ఇక్కడ. ఏం చెబుతున్నాడు అంటే, ఇలాంటి స్వస్వరూప అనుసంధానమైనటువంటి జ్ఞానము మనకి రావాలి అంటే ఏం చెయ్యాలి అంటే, దీనికి శ్రవణ మనన నిధిధ్యాసన సమాధి అనే 4 ఆచరించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెబుతాడు. శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, నిధిధ్యాసన చేయాలి, సమాధులు. శ్రవణం అంటే ఏమిటి? ఏది వినాలి అంటే అన్ని వేదాంత విషయములలో కూడా మూలకందమైనటువంటి తాత్పర్యమైనటువంటి అద్వితీయమైనటువంటి ఆ పరబ్రహ్మ వస్తువుని నిర్ధారించుకోవటమే మన పని. ఏమండి, వేదాంతంలో ఆ వాక్యం చెప్పాడు, ఈ వాక్యం చెప్పారు, ఫలానా వాక్యం చెప్పారు, దాని అర్థం వస్తుంది అంటే కొన్ని రకరకాల విషయాలు చెప్పారు కదండి. మరి మీరేమో అవన్నీ కూడాను అద్వితీయమైన వస్తువునంతే నేను చూడాలి అని చెప్పి మీరు ఏదో చెబుతున్నారు. మరి ఏది ఎలా ఉంది అనేటటువంటి విషయం నాకు ఎట్లా తెలుస్తుందో ఒకసారి చెప్పండి మేస్టారు అని మీరు అన్నారు అనుకోండి. అంటే దానికి శాస్త్రీయమైన విషయంలో ఏం చెప్పారంటే, షడ్లింగ్యాని అన్నారు.
షడ్లింగాని అంటే 6 లింగములు. లింగములు అంటే గుర్తులమ్మ. 6 లింగముల యొక్క క్రమము ద్వారా వాటిని మనకి తెలియజేస్తారు. వాటి పేర్లు ఏమిటి అంటే, వాటిని ఆ షడ్లింగాలు తెలుసుకోవాలి కదా మనం. ఈ షడ్లింగాల గురించి ముందు చెబుతా కాస్త. వేదం ఏం చేస్తుంది అంటే, వేదము ఒక విషయాన్ని చెప్పింది. మనకి దీనికి శాస్త్రీయంలో ఉదాహరణ చెబుతారు. ఏది? అద్వైత వస్తువుని ప్రతిపాదన చేస్తున్నప్పుడు తత్వమసి ప్రకరణము అని ఒక ప్రకరణం ఉంది. ఏం ప్రకరణం? తత్వమసి ప్రకరణం అంటారు. ఈ తత్వమసి ప్రకరణం గురించి చెబుతున్నప్పుడు ఆ షడ్లింగాల యొక్క విషయం చెబుతారు. అంటే దీన్ని ఏమంటారంటే మీమాంస చేయటం, లేకపోతే ఎనాలిసిస్ చేయటం అని చెప్పుకోవాలి. ఇది ఎలా చేస్తారు ఏమిటి అని అంటే, ఉపక్రమోపసంహారౌ ఒకటి, అభ్యాసో అపూర్వత, ఫలం అర్ధవాదోపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే అన్నాడు. అంటే లింగములు, ఈ షడ్లింగాలు ఏమిట్రా నాయన అంటే తాత్పర్యాన్ని నిర్ణయం చేయడానికి మనకు వస్తాయి లింగాలు. ఎట్లా? ముందు ఉపక్రమ ఉపసంహారాలు ఉండాలి అన్నాడు. అంటే ఒక చెప్పబోయే అంశములో దేనితో ఉపక్రమించాడు, దేనితో బిగించేశాడు. తర్వాత ఉపసంహారం, దేంతో ఉపసంహారం చేశాడు, కంక్లూడ్ ఎట్లా చేశాడు. ఈ రెండు ఉపక్రమ ఉపసంహారములు ఒకటి. ఇవి రెండు ఒకటే. దేని మీద అయ్యుందో అది ఒక గుర్తు. లింగం అంటే గుర్తు అని చెప్పుకున్నాం కదా, అది ఎట్లా గుర్తుపట్టాలి ఇప్పుడు గొడవంతా. తర్వాత అభ్యాస ఉపక్రమోపసంహారం ఒకటి. అభ్యాస అంటే ఏమిటి? రిపిటీషన్, ఎన్నిసార్లు దాన్ని మళ్ళీ మళ్ళీ ఆ విషయాన్ని మనకు గుర్తు చేశాడు అని చెప్పడం కోసం. అపూర్వత అంటే ఇంతకు ముందే మనకి తెలిసిపోయిన విషయం చెబితే అది మళ్ళీ గొప్ప విషయం కాదు. మనకి ఇంతకు ముందు తెలియని విషయమునని, ఇప్పటి వరకు చెప్పబడని అంశాన్ని అది చెప్పాలి అక్కడ. అది ఇంకొక గుర్తు అన్నాడు. తర్వాత ఏం చెప్పాలట? అపూర్వత ఫలం అంటే దాని యొక్క లాభం ఏమిటి, లేకపోతే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, దాని ముఖ్యత్వం ఏమిటి, దాని యొక్క లాభం ఏమిటి అనేది ఫలం. తర్వాత అర్థవాద అంటే ఏంటంటే అమ్మ, ముందు ఒక విషయమును చెప్పి దాని గొప్పతనాన్ని మళ్ళీ పెద్దగా చేసి చెప్పడం. ఒక విషయం చెబుతాడు, ఏమండి మా చిన్నప్పుడు స్కూల్లో లక్ష్మీపతిరావు సార్ అని ఒక సార్ ఉండేవారండి అన్నాను. అంటే ముందు ఆయన గురించి చెప్పా, లక్ష్మీపతిరావు సార్ అనే ఒక పేరు చెప్పా మీకు. ఆయనండి మాకు 4వ క్లాసులో ఛందస్సు చెప్పాడండి. ఆయన ఎప్పుడైనా సరే అండి పేపర్లు తేరాని గబగబ 10 పద్యాలు ఏకం రాసేవాడండి. మాకు ఆయన ఇంగ్లీష్ గ్రామర్ చెప్పాడండి, మాకు హిందీ గ్రామర్ చెప్పాడండి, తెలుగు గ్రామర్ చెప్పాడండి. ఏది చెబితే అందులో ఆయన అద్భుతం అండి. అంటే ఇప్పుడు ఆయన నేనేం చేస్తున్నాను? స్తుతి చేస్తున్నాను, ఆయన గొప్పతనాన్ని చెబుతున్నాను. ఇది అర్థవాదము అంటే. తర్వాత ఉపపత్తి అంటే లాజిక్, కారణము, రేషనేల్, రీజనింగ్, ఇవన్నీ కూడా ఉపపత్తికి మాటలు. ఈ 6 ఉన్నట్లయితే దీనిని షడ్లింగాలతో నిరూపించబడ్డది అని చెప్తాం. అది ముఖ్యమైనటువంటి విషయం అందులో అని తెలుసుకుంటాం. దీనికి మనకి ఛాందోగ్యోపనిషత్తులోని ఉదాహరణ చెబుతారమ్మా, గుర్తుపెట్టుకోండి. ఈ మాట రాసుకోండి, ఎందుకంటే మీకు బుక్లో ఉందో లేదో నాకు తెలియదు. ఈ షడ్లింగాలు అనేది నేను వేరే చోటు నుంచి తీసుకొచ్చి మీకు చెబుతున్నా. ఇక్కడ ఛాందోగ్యోపనిషత్తులో 6వ చాప్టర్లో తత్వమసి ప్రకరణం అని ఉంది. ఈ తత్వమసి ప్రకరణం మనకు ఉపయోగించేది కాబట్టి అదే చెప్తున్నా. ఈ తత్వమసి ప్రకరణంలో ఈ షడ్లింగాలు నిరూపించబడతాయి. ఉపక్రమోపసంహారం మొదటిది కదా. ఈ ప్రకరణం బ్రహ్మముతో మొదలై బ్రహ్మముతో ముగుస్తుంది. ఎట్లా? తదేవ సోమ ఇదమగ్ర ఆసీత్ అని మొదలెడతాడు. ఏకమేవా ద్వితీయం అని అటు మొదలెట్టి వస్తుంది. అంతా ఇంత చివరికి ఏం చెబుతాడు అంటే, ఐతదాత్మామిదగం సర్వం సత్ సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని ముగుస్తుంది.
తదేవ సోమ ఇద అగ్ర ఆసీత ఏకమ అని అద్వితీయమైన బ్రహ్మ పదార్థాన్ని చెప్పాడు. ఆత్మతత్వమసి శ్వేతకేతో అని మళ్ళీ బ్రహ్మ పదార్థంతో ముగించాడు. ఇది ఉపసంహారం. ఉపక్రమ ఉపసంహారాలు సరిపోయినాయి. అభ్యాసము అంటే ఈ 6వ అధ్యాయంలో, చాందోగ్యంలోని 6వ అధ్యాయంలో అనేకమైన ఖండాలు ఉంటాయి. మళ్ళీ ఈ ఖండాలులో ప్రతిసారి కూడా అంటే 9 సార్లు, సుమారుగా 9 సార్లు ఏమని చెబుతాడు? ఐతదాత్మ ఇదగం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో అనేటువంటి వాక్యము 9 సార్లు చెప్పాడు ఈ ఖండంలో. అంటే మాటి మాటికి మనకు ఆ విషయాన్ని గుర్తు చేసినట్టే కదా. అంటే అభ్యాస సరిపోయింది కదా. సరే, ఇక అపూర్వత ఏమిటిందయ్యా? వేదాంత శాస్త్రం అంతా దేనికయ్యా అంటే కేవలము బ్రహ్మమును నిరూపించుటకు మాత్రమే. బ్రహ్మ పదార్థమును పోల్చి చెప్పగలమా? అది అద్వయము, వేరే దాంతో పోల్చలేదు. అద్వయం వల్ల బ్రహ్మ లక్షణం. ఇప్పుడు ఒక అమ్మాయి మొహం చూస్తే కవి అయితే చంద్రబింబం అంటాడు, నాలాంటి సన్యాసి అయితే ఇతని సిబ్బు అంటాడు. రెండు రౌండ్గా ఉన్నాయి కాబట్టి. అంటే పోల్చడానికి ఒక వస్తువు ఉంది కదా. ఇంకా అంటే గోడ కొట్టిన పిడకలా ఉందని కూడా అనొచ్చు. ఏమన్నాడు అంటే రెండో వస్తువుని చూపిస్తున్నాడు. కానీ పరబ్రహ్మం ఏమిటి? అద్వయుడు. కనుక ఇది పోల్చేందుకు వస్తువు ఉందా? కనుక ఇక్కడేమిటి? అపూర్వతే కదా. ప్రమాణాంతర అవేద్యం అపూర్వం అని దానికి లెక్క. అంచేత ఇది ఏ ప్రమాణముతోటి కూడా నిరూపించలేవు. ప్రమాణములు అంటే ఏమిటి ఉన్నాయి? మళ్ళీ ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, తర్వాత ఉపమాన ప్రమాణము, అర్థాపత్తి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ వేటితోటి కూడా చెప్పలేనటువంటిది, రుజువు చేయలేవు. ఎందుకంటే అది అద్వయం కాబట్టి. కర్మకాండ ద్వారా తెలియబడదు కనుక బ్రహ్మ అపూర్వమైన విషయము. అది కూడా సరిపోయిందండి అన్నాడు. అంటే ఏమైపోయినాయి? ఇవన్నీ వచ్చేసినట్టుగా ఇప్పుడు 6 చెప్పేశాక అది ఆ విధంగా ఈ ఈ లక్షణాలన్నీ చెప్పినట్టు ద్వారా ఇక్కడికి ఫలం ఏం చెప్పాడు అంటే గనక ఇప్పుడు ఫలం చెప్పాలి కదండి. ఇవన్నీ చెప్పే బాగానే ఉందయ్యా మాస్టారు, మరి ఇంతకీ ఈ అపూర్వతని ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. ఇప్పుడు అపూర్వత అన్నాం కదా, వేరే దాంతో ప్రమాణంతో నిరూపించలేమన్నాం. ఎట్లాగయ్యా అంటే చాందోగ్యంలోనే ఒక ఉదాహరణ చెబుతాడు. విద్యార్థిని గురువు గారు నువ్వు వెళ్ళి ఒక ఉప్పు తీసుకురావయ్యా అని నీళ్ళలో వేస్తాడు. వేసి కలుపుతాడు. కలిపిన తర్వాత ఆ నీళ్లు రుచి చూడు అంటాడు. చూస్తాడు, ఎలా ఉంది అంటాడు. ఎలా ఉందమ్మా? మీరు రుచి చూసారనుకో, చెప్పండి ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది. ఏ మూల నీళ్లు ఉప్పగా ఉంటుంది, ఏ మూల నీళ్లు తీయగా ఉంటాయి? సరే అమ్మా, బాగుందమ్మా. అంటే ఉప్పు అంతటా ఉన్నదా లేదా? ఉందా లేదా? ఉప్పు అంతటా ఉన్నదా నీళ్ళలో? కానీ చూడగలరా? రుచి చూస్తే తెలుస్తుందా? ఎక్కడుంది అంటే ఎక్కడ పడితే అక్కడుంది తెలుసుకోవాలి. అలాగే ఓరి నాయన, నీ శరీరం జడ పదార్థం రా, కానీ అంతటా పరమాత్మ ఉన్నట్టు నువ్వు కూడా పరబ్రహ్మవే. అందులో ఉప్పులో నీళ్ళలో ఉప్పులాగా, కానీ నీకు కనపడదు. అంటే అనుభవంలోకి రావలసిందే తప్ప కనపడే వస్తువు కాదు అనే అపూర్వత గురించి చెప్పేసిన తర్వాత ఇంకా ఉన్నాయి. అక్కడే అర్థవాదానికి తర్వాత వెళ్దాం. ఫలం, ప్రయోజనం ఏమిటి అది కూడా చెప్పాలి. అది కూడా అదే అధ్యాయములో చెప్పబడింది. ఏమని? బ్రహ్మవిదాప్నోతి పరం అంటుంది. అంటే ఎవడైతే బ్రహ్మమును జ్ఞానమును కలుగుంటాడో వాడు తానే బ్రహ్మమును అయిపోతాడు. హలో, ఎవరైతే బ్రహ్మమును తెలుసుకుంటాడో
వాడు అంటే ఇక్కడ ఏమవుతోంది, మనకి ఫలము చెప్పేశాడు. ఏమని? బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అంటోంది. అయిన తర్వాత ఇక అంటే ఏమిటవుతుంది, బ్రహ్మజ్ఞానికి ఏమొస్తుంది, జీవన్ముక్తి వస్తుంది. ఇది జీవన్ముక్తి అన్నది ఫలముగా చెప్పాడు. ఇది అయిన తర్వాత అర్థవాదం ఎక్కడ గ్లోరిఫై చేశాడు అని అంటే గనక, ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి అనే ఒక మాట ఉంది. అంటే ఏ ఒక్క విజ్ఞానమును తెలుసుకున్నట్టు ద్వారా సర్వ విజ్ఞానము కలుగుతుందో అలాంటి విజ్ఞానం అయ్యా బ్రహ్మ పదార్థం, బ్రహ్మజ్ఞానము అన్నాడు. అంటే బ్రహ్మజ్ఞాని సర్వజ్ఞాని అనేటటువంటి ఆత్మజ్ఞాని జ్ఞానమును పొందుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అంటే దీనికే కఠోపనిషత్తులో ఇంకో మంత్రం కూడా ఉంది. ఇక్కడ కూడా మనకి కఠోపనిషత్తులో ఒక మంత్రం ఉంది. ఏం మంత్రం అది? ఇప్పుడు మనము ఏం చెప్పుకున్నాము, ఫలం చెప్పుకున్నామమ్మా. మళ్ళీ చెప్తా వినండి ఒకసారి మీకు. బ్రహ్మవిదాప్నోతి పరం అన్నది అంటే ఏమిటి? ఎవరైతే ఈ జ్ఞానమును పొందుతాడో వాడు జీవన్ముక్తుడవుతాడు అని అన్నాడు. అంచేత తస్య తావదేవ చిరం అద విమోక్షే అని ఆ వాక్యం వరకు మొత్తం మంత్రం ఉందిలేదు, చాలా పొడుగు మంత్రం అది. తస్య తావదేవ చిరం అని మొదలవుతుంది. అద విమోక్షే వరకు ఉన్నటువంటి ఆ మంత్రం అంతా కూడా చెప్పేదంటే నీవు జీవన్ముక్తిని పొందుతాడయ్యా అన్నాడు. ఏమండి, ఇది జీవన్ముక్తి ఫలాన్ని చెప్పింది. అలా అర్థవాదం అంటే గ్లోరిఫికేషన్ ఏం చెప్పాడు? ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి అన్నాడు. అంటే ఏ ఒక్క విషయము తెలియడం ద్వారా అన్ని విషయాలు తెలిసినటువంటి ఫలము కలుగుతుందో అన్నాడు. అంటే ఒక్కటి తెలిస్తే, ఒక టాబ్లెట్ వేసుకుంటే మనం బతుకున్నంతకాలం అన్నం తినక్కర్లేదు అనుకున్నాం అనుకోండి, అది ఎంత గొప్ప విషయం. ఇప్పుడు మనం చేసేది కూడా అదేనమ్మా. బ్రహ్మజ్ఞానము కలిగితే అన్ని జ్ఞానములు కలిగినట్టే అన్నాడు. ఎందుకంటే అమ్మా, కారణ జ్ఞానం కలిగితే కార్యజ్ఞానం కలిగినట్టే కదా. కారణాన్ని తెలుసుకుంటాం మనం. ఇప్పుడు కారణం నుంచే కదా కార్యాలన్నీ పుట్టాయి. అంచేత ఈ కార్యాలన్నీ జ్ఞానం విడివిడిగా నేర్చుకోక్కర్లేదు, కారణం యొక్క జ్ఞానం తెలిస్తే చాలు. అంచేత బ్రహ్మస్థుతి లేక అన్య నిందాని కూడా అర్థవాదంలో చెప్పుకోవచ్చు. అంచేత కఠోపనిషత్తులో ఎవడైతే బ్రహ్మను నిందిస్తాడో మృత్యుమాప్నోతి యైహవా నానా ఇవ పశ్యతి సహ కృపణః అని ఎవడైతే నానా విధంగా చూస్తున్నాడో వాడు కృపణుడు అని చెప్పేటువంటి విషయం కూడా చెప్పారు. ఇది అయిన తర్వాత ఉపపత్తి దగ్గరికి వెళ్దాం. ఇంకా ఉపనిషత్తుల్లో ఏది చెప్పినా కూడా బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంది. ఇది దీనికేంటి ప్రూఫ్ అనమాట, లాజిక్. ఏది బ్రహ్మ పదార్థముల గురించి చెప్పేటప్పుడు దానికి చెప్పిన లాజిక్ ఏంటంటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని. ఓకే, మిథ్య అంటే ఏంటంటే ఉన్నట్టుగా కనపడుతుంది కానీ అసలు ఉండదు అక్కడ, అదే మాయ. ఓకే, ఇది ఏం చేస్తోంది అంటే ఇక్కడ మనకి తర్కముతోటి నిరూపించబడేవాడు కాదు పరబ్రహ్మతత్వం, కానీ తెలుసు. అది ఉపనిషత్తు ఏం చెబుతోంది? బ్రహ్మమును కారణము అంటోంది, ప్రపంచమును అంటే కనపడదంతా కార్యము అంటున్నాం. అంచేత ఏమవుతోంది, దీనికి ఒక అనుమాన వాక్యం చెప్పుకున్నట్టయితే బ్రహ్మ సత్యం జగత్కారణత్వాత్ జగన్మిథ్య కార్యత్వాత్ అని చెప్పుకున్నాం అనుకోండి కాసేపు. ఏమండి, అంటే కారణము గనక జగత్తు సత్యం, బ్రహ్మ సత్యము, కార్యము గనక కార్యము లయిస్తుంది కాబట్టి జగత్తు మిథ్య అనేటట్టు ఇంకొక ఉదాహరణ చెప్పాడు. ఏమండి, వాచారంభణం వికారో నామధేయం మృత్తికాయేవ సత్యం అని ఇంకో వాక్యం ఉంది. అంటే అరే నాయన, ఇది కుండ, ఇది చట్టి, ఇది మూకుడు, ఇది ఇంకోటి ఏదో, ఇది కూజ, ఇవన్నీ కూడాను మట్టి యొక్క వికారాలేరా నాయన. సత్యం ఏమిటంటే మృత్తిక ఏవ సత్యం, మట్టి మాత్రం నిజం, మిగతా వికారాలన్నీ అసత్యం అని చెప్పాడు. ఇలా 6 లింగ్యాలని కూడా, బ్రహ్మలింగ్యాలని కూడా నిరూపించారు. 6 అయిపోయినాయి. 6 చెప్పండి అయితే, 6 ఏమిటో చెప్పండి, 5 చెప్తా మీకు. ఇప్పుడు ఏంటి ఉండండి చెప్తా, ఉండండి
ఉండండి. ఉపక్రమ ఉపసంహారాలు చెప్పుకున్నామా, అపూర్వత చెప్పుకున్నామా, అభ్యాసం చెప్పుకున్నామా, ఫలం చెప్పుకున్నామా, అర్థవాదం చెప్పుకున్నామా, ఉపపత్తి చెప్పుకున్నామా, అన్నీ వచ్చాయండి. ఇంకా ఏమండి, ఉపపత్తి అంటే లాజిక్, అది ఆఖరణ అదే చెప్పా మీకు. ఈ విధముగా వీటి గురించి వివరాలు చెప్పుకోబడింది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుని, ఈ ప్రకారంగా ఏం జరిగింది అనేటటువంటి విషయాల్లో మనం అహం బ్రహ్మాస్మి అనేటటువంటి దాని గురించి మనం చెప్పుకోవటం అయింది. ఫైనల్ గా ఏం చెప్పాడు? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని తైత్తిరీయోపనిషత్తులో వాక్యం కూడా చెప్పారు. అంటే ఇలా కాకుండా అనేకమైనటువంటి ఉపనిషత్తుల్లో ఈ వాక్యం యొక్క అర్థాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ అంశాన్ని గురించి చెప్పేటటువంటివే కనుక ఇక్కడికి ఇవాళ మనం ఆపుకుందామా, మిగతావన్నీ రేపు చూద్దాం.